హలో అండి. ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే అప్పటికప్పుడు మీరు గోరింటాకు పెట్టేసుకుందాం అనుకుంటే, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. కోన్ పడిన వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. దీనికోసం అయితే మీరు ఒక 2 స్పూన్లు వాము తీసుకోండి. దీనికి అమూల్ డబ్బా, మిల్క్ డబ్బాలుంటాయి గదా! ఇనుపవి అలాంటి వాటిలో మాత్రమే చేయాలనమాట. దానికోసం నేను 2 స్పూన్లు వాము, అలాగే 2 స్పూన్లు పంచదార డబ్బాలో అడుగున చుట్టూ వేసేసేయండి. అడుగున చుట్టూ వేసాక దీంట్లోనేమో ఒక ఖాళీ గ్లాస్ కానీ చిన్న గిన్నె కానీ వాటి మధ్యలో సరి చూసుకొని పెట్టేసేయండి. అలాగే ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని ఈ ఈ ఈ డబ్బా మీద పైన పెట్టేసి దాని మీద కూడా ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించండి. స్టవ్ మాత్రం సిమ్లో మాత్రమే ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత మీకేమో ఈ వాము పంచదార అంతా కలిసి శుభ్రంగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. మాడిపోతాయి. మీకు అలాగే చిన్న పొగ కూడా వస్తుందన్నమాట. నీళ్ళు కూడా గోరువెచ్చగా అవుతాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ఈ ఈ గిన్నె ఈ ప్లేటు తీసేసి చూడండి, మీకు రెడీ అయిపోతుంది. చూడండి, గ్లాస్లో మీకేమో లిక్విడ్ లాగా పడుతుంది. చూడండి లిక్విడ్ ఎలా వచ్చిందో. ఈ లిక్విడ్ని చల్లారిపోయాక మనం చేతి మీద మనం కోన్ ఎలా అయితే పెట్టుకుంటాం అలా మీ నచ్చిన డిజైన్స్తో చిన్న పుల్లతో పెట్టుకున్నారనుకోండి, యాజ్ టీజ్గా మీకు గోరింటాకు ఎలా పండుతుందో అలా పండుతుందండి. ఇది 3-4 రోజుల వరకు కూడా ఉంటుంది. నీళ్ళల్లో తడిసినా కూడా ఏమీ అవ్వదు. ఇది పెట్టుకున్నాక ఒక అరగంట తర్వాత ఆరిపోతుంది. తర్వాత ఆ మర్నాడైతే ఇంకా బాగా కలర్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, కోన్ పడక ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఈజీ ట్రిక్ అండి. కొంతమందికి గోరింటాకు పండదు. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పండుతుంది. చాలా యూజ్ అవుతుంది కూడా. మా చిన్నతనంలో అయితే అప్పుడప్పుడు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. అంతేనండి. మీరు ఇది పెట్టుకొని చూసారా ఎలా ఎర్రగా పండిందో. నేను పెట్టుకున్న రోజు నాడే మీకు చూపిస్తున్నాను. మర్నాడైతే ఇంకా బాగా కొంచెం బ్లాక్గా కూడా అయ్యి చాలా చాలా బాగా వస్తుంది. మీకు ఇది పెట్టుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత చేతులు కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి. ఏమీ వెలవదు, పాడవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.